ఏం చేసినారంటే టీఆర్ఎస్ హుకుమత్లో కూడా ఒక లీడర్ టెండర్ వేసిండే. టెండర్ వేసిన తర్వాత మేము అందరు కలిసి పోయిండే ఆయన దగ్గర, ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే టెండర్ గిండర్ ఏం కాదు బాబు, మీరు ఎట్లా చేస్తే అట్లా ఇది చేసుకోండి అని చెప్పినారు సార్. హామీ ఇస్తే మళ్ళీ కూడా మా లీడర్ కూడా మాకు గైడ్ చేయలే, బండ్లు కూడా పెట్టలే, మా బండ్లు పోతుంటే ఆపుతుంటే పోలీస్ వాళ్ళ దగ్గర అట్లా, అది కూడా పట్టాలి, ఏం చేయలే అది కూడా. మళ్ళీ ఈ సార్ దగ్గర ఇప్పుడు ఫస్ట్ మేనిఫెస్టో ఇచ్చినారు సార్, ఏ తాయి బాధ్యత తీసుకోరు, ఎవరికి నేను టెన్షన్ పడాలని ఎమ్మెల్యే సార్ చెప్పినారు. ఈ మాట అందరికీ చెప్పినారు, ఇది అందరికీ చెప్పినారు. ఇది చెప్పిన తర్వాత ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ లీడర్ కలుపుకొని 4-5 మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరు కలుపుకొని సార్కి తెలియలేంది ఇది చేసినారు. ఇది తప్పు ఉంది, సార్ దగ్గర పోదామని మేము వెంకటేష్ సార్ దగ్గర పోయినా, ఎంపీ వెంకటేష్, ఆయన హామీ ఇచ్చినారు. సార్ ఇప్పుడైతే లేదు, బయట పోయినారు, ఒక 2 డేస్ 15 ఆగస్ట్ ఉంది ఇప్పుడు. దాని తర్వాత నేను హామీ ఇస్తే మేము మాట్లాడి నేను చెప్తాను చెప్పినారు, క్యాన్సల్ చేయాలి మాకు. అంటే మీరు మున్సిపాలిటీకి డబ్బులు ఏం కట్టడం లేదా? మున్సిపాలిటీకి కడుతున్నారు, ప్రతి ఒక్క షాప్ కడుతుంది. 200 షాపులు ఉన్నాయి, అందరు 300 కడతారు. మళ్ళా ఇంకో బండి మాది తీసుకోపోతారు, ఆ బండి తీసుకుపోయి గుంజి మున్సిపాలిటీలో పెట్టినారు. వాళ్ళు ఎవరు పెట్టనీకే, మా మాల్ మేము ఇది చేస్తున్నారు కదా. ఇప్పుడు అందరికీ టెండర్ ఉంది, ఇది మన చికెన్ షాప్కి ఎందుకు టెండర్? మన మైనార్టీ ఉండి మైనార్టీ వాళ్ళకి చేస్తున్నారు. దాంట్లో లీడర్లు మన మైనార్టీ లీడర్లు చేస్తున్నారు. ఇప్పుడు వైన్ షాప్ కూడా ఉంది సార్, వాళ్ళది బాటల్ ఏమైనా తీసుకొని పోయిన తర్వాత వేస్టేజ్ కదా, అది కూడా టెండర్ ఇస్తారు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు అది కూడా వేయలే కదా. ఇప్పుడు ఎందుకు టెండర్? ఇది కాంతి పని ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, మళ్ళీ ఎందుకు చేయాలి ఈ పని? దాని గురించి మేము సార్ దగ్గర పోయింటే సార్ హామీ ఇచ్చినారు, నేను మాట్లాడి మీకు ఎప్పుడుంది సార్ దగ్గర అందరికీ చికెన్ సమస్య పరిష్కారం కాకపోతే మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఇస్తా అని చెప్పినారు సార్. సమస్య పరిష్కారం కాలేదనుకో మీ భవిష్యత్ కార్యాచరణ మాది సార్ 2 దినాలు 15 ఆగస్ట్ ఉంది నైవేద్యం స్ట్రైక్ చేస్తారు సార్ అందరు షాప్ వాళ్ళు. మేము స్ట్రైక్ చేశారు చికెన్ మున్సిపల్కి అయితే పైసలు ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళ బండికి ఇస్తే నీకే మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ ఎందుకు బండికి పట్టాలి? వాళ్ళకి పైసలు లక్షల రూపాయలు తింటున్నారు సార్. మా పైసలు తీసుకొని పుణ్యానికి వచ్చిన 70 రూపాయలు 80 రూపాయలకు ఒక కోడి ఉంది, చచ్చిపోతే మాకు లాస్ అవుతుంది. మా పరిస్థితి మాకు తెలుసు. ఇప్పుడు ఈ ఎండాకాలం ఉంటుంది, ఇప్పుడు శానవాసం ఉంది, పిల్లలకి జీతంలు కిరాయిలు ఎట్లా కట్టాలి? మేము ఏమో ప్రతి ఒక్క షాప్కి ఏమైనా పైసలు ఇస్తే వాళ్ళు తీసుకుపోతారు. మా బెస్ట్, మా షాప్ నుంచి మేము కష్టపడింది మా వాళ్ళు ఎందుకు తీసుకుపోతారు? లీడర్ చెత్త పైసలు కూడా వాళ్ళ సార్ లీడర్లకు. ఓకేనా?